చూస్తా ఉన్నాం. రెండవదిగా గనక మనం గమనిస్తే 4వ అధ్యాయము 8వ వచనం గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు స్తుతించుచుండెను అనేది మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కనబడతా ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటిదంటే, ఆయన ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడు అనేటటువంటి దేవుణ్ణి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం ఆ మాట చూడగలుగుతాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అనేటటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. 4వ వచనం చదివితే, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా. కాబట్టి ఆ దేవదూతలు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతిస్తూ ఉంటే, ఆ గడప కమ్ములు పునాదులు ఏమవుతా ఉన్నాయి? కదులుతూ ఉన్నాయంట. అంతగా బిగ్గరగా గొప్ప స్వరముతో అంటా ఉన్నాయి. గొప్ప స్వరముతో ఆ ప్రభువుని వారు స్తుతిస్తూ ఉంటే, అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే చూడండి, మందిరము ధూమము చేత నింపబడి ఉన్నది అంట. మందిరము ధూమము చేత నింపబడింది. అయితే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభుని ఆరాధించడానికై మనం చేరు వచ్చినటువంటి నా జీవితంలో నేను ఆరాధిస్తూ ఉంటే కిటికీ అన్నా కదులుతూ ఉందా? లేదు కనీసం నీ పెదవులన్నా కదులుతూ ఉన్నాయా? కదా. అక్కడ దేవదూతలు వారి కొరకు ప్రభు ఏం చేయలే, వారిని సృజించాడంతే. వారి కొరకు రక్తం కార్చలే, వారి కొరకు తండ్రి కుడిపార్శ్వాన్ని విడిచిపెట్టలే, వారి కొరకే ఈ లోకానికి దిగిరాలా, శ్రమపడలా, ఆ కల్వరి శిలువలో వేలాడలా, తన ప్రాణాన్ని అప్పగించలా, తన శరీరంలో ఉన్న రక్తం అంతటినీ కూడా క్రయముగా చెల్లించలే. కానీ వారు స్తుతిస్తూ ఉంటే గడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయంట. గడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయి. అంతగా క్రయము చెల్లించి కొన్నటువంటి నీవు నేను ఆరాధిస్తే కనీసం మన పెదవులు కూడా సరిగా కదలటంలే. మనం ఆరాధిస్తూ ఉన్నామో లేదో అనేటటువంటి రీతిగా ఉంది. ఆరాధించేదాని కొరకై సిగ్గుపడతా ఉన్నాం. ఆరాధించేదాని కొరకై నోరు తెరవనటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. ఇదంతైనా విచారకరమైనటువంటి విషయం. ప్రభు అంతగా చేస్తే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మౌనంగా ఉంటావా? ఏ రీతిగా మౌనంగా ఉండగలుగుతా ఉన్నావు? ఏ రీతిగా మౌనంగా ఉండగలుగుతావు? కాబట్టి రెండవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటి అంటే, అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము.